ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. లూప్ నార్త్ టోంబ్ ఇది ఒక 2023లో రిలీజ్ అయిన చైనీస్ వాళ్ళది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ అండ్ అడ్వెంచరస్గా ఫ్యాంటసీగా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లిటరల్లీ చాలా బాగా అనిపించింది. యాక్షన్ లవర్స్కి చాలా బాగా అనిపిస్తుంది, అడ్వెంచరస్ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హూ బాయ్ అంటే వాళ్ళలో ఒక టీం అనమాట. వాళ్ళ టీం అందరు కలిసి వాళ్ళలో ఒక ఫాదర్ని వెతకడానికి అయితే వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఒక చనిపోయిన సమాధి ఆ క్వీన్ సమాధి దగ్గరికి అయితే వెళ్తారు. ఆ క్వీన్ సమాధి చుట్టూ ఏంటంటే ఒక భయంకరమైన పాములు, డిఫరెంట్ యానిమల్స్, అంటే ఇంకా డైనోసర్స్, పులులు, ఇట్లాంటి పెద్ద పెద్ద అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయని అన్నీ అక్కడ ఉంటాయి. వాటిలో బారి నుండి వీళ్ళు ఎలా బ్రతికి బయటపడతారు, ఆ క్వీన్ వీళ్ళని వదిలిపెట్టిందా లేదా, అసలు ఏం జరిగింది, వాటి జంతువులన్నిటితో కూడా వీళ్ళు ఎలా ఫైట్ చేశారు, ఏం జరిగింది అనేది కూడా మొత్తం కాన్సెప్ట్ లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా అటు ఇటుగా ఉన్న ఫీలింగ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా అడ్వెంచరస్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్స్తో లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లిటరల్లీ చెప్తున్నా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ యానిమల్స్ లుక్ కానీ, భయంకరమైన లుక్స్ కానీ, ఆమె భయంకరమైన లుక్ కానీ లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.